శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 1వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 1వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు పనులలో అత్యంత తెలివిగా చాలా ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఎంతో చాకచక్యంతో ప్రతి పనిని కూడా ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీదైన శైలిలో ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని కూడా ఎంతో నిశితంగా పరిశీలిస్తూ చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి చూపును ఆకర్షించుకునే విధంగా మీ యొక్క పనితీరు ఉండటం కూడా ఈరోజు సహజంగా జరుగుతుందండి. ఆర్థిక పరంగా కూడా చక్కటి రోజుగా ఉండబోతుంది. అయితే ఏదైతే మీరు పనులు చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయంలో రెట్టింపు చేసుకునే అవకాశాలు కూడా మీకు అనుకూలంగా మారటం కూడా మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా మీరు కష్టపడి పనిచేసే మనస్తత్వము మీ యొక్క ఆలోచన విధానం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే పనిలో మాత్రం కాసంత పనిభారం ఒత్తిడి అనేవి సహజంగానే ఎక్కువగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ పక్కన పెట్టి మీరు మీ యొక్క పనులన్నిటినీ కూడా బాధ్యతగా తీసుకుంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా చాలా సునాయాసంగా తీసుకోగలుగుతారు. అంటే ఇది భారం, ఇది నేను చెయ్యలేను, ఇది నాకు కొంచెం ఒత్తిడినిస్తుంది అనే ఆలోచన మీలో ఉండదండి. ఇది ఖచ్చితంగా నేను చేసి తీరాలి, ఇది నా బాధ్యత అని సంతోషంగా ప్రతి పనిని కూడా స్వీకరించగలుగుతారు. అటువంటి మనస్తత్వంతో మీరు ఉండటం వల్ల మీరు ప్రతి విషయాన్ని కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారండి. మీకు అంటూ ఏదైతే చేస్తున్నారో వాటిలో ఒక అవగాహన కూడా మీకు ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి అవగాహనతో మీరు ప్రతి అడుగును కూడా వేయగలుగుతారండి. మీకు చేతనైనంతలో అందరికీ కూడా దారి చూపే విధంగా మీ యొక్క పనితీరు కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ కూడా ఉండబోతుందండి. అయితే కొత్త వ్యక్తులతో నూతన పరిచయాలు జరిగే అవకాశం కానీ, లేదా నూతన వ్యవహారాల విషయంలో కొత్త వ్యక్తులతో మాట మంచి జరిపే విషయాలు కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటప్పుడు కొంతవరకు మీరు జాగ్రత్తను వహించటం, అంటే తెలియని వ్యక్తుల దగ్గర మీ యొక్క లోటుపాట్లను వారికి తెలియచేయటం కానీ, వారిని నమ్మి మీ అంతర్గత వ్యవహారాలు వేటి గురించైనా వారితో చర్చించడం కానీ ఇట్లాంటివి జరపకుండా వారితో మీరు ఏదైతే చర్చించాలి అనుకుంటున్నారో, వారితో ఏదైతే వ్యవహారంలో మీరు వారిని కలుస్తున్నారో అంతవరకు మాట్లాడి అక్కడి నుంచి మీరు వెనుదొలగడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు వెళ్ళిన చోట చక్కగా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. కొంతవరకు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుందండి. అటువంటప్పుడు కొంతవరకు ప్రయాణ జాగ్రత్తలను పాటించడం, లేదా మీరు ఎవరినైనా తోడుగా సహాయంగా తీసుకుని వెళ్ళటం వలన మీరు వెళ్ళిన చోట మీ ప్రయాణాన్ని ఎంతో చక్కగా కొనసాగించు ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారండి. మీకు చేతనైనంతలో మీకు తోచినంతలో ఎవరైనా మిమ్మల్ని సహాయం కోరి అడిగితే ఏదైనా విషయాలలో, లేదా మాట సహాయం కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ, లేదా నిర్ణయాల విషయంలో ఏదైనా మీ సలహాలను కానీ ఇట్లా ఏది అడిగినప్పటికీ కూడా మీరు ఎంత పనిభారం ఒత్తిడిలో ఉన్నా వారి కోసం కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. వారికి అవసరమైన విధంగా మీరు సలహాలను కానీ, సంప్రదింపులను కానీ ఇవ్వడం, సహాయాన్ని అందించడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. మీ యొక్క పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ ప్రియమైన వ్యక్తుల కోసం ఏదైనా విషయాలలో వారి కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీ ఆలోచన విధానం అనేది చక్కగా చురుగ్గా ఉంటుందండి. బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. ఎలాంటి పని చేస్తున్నప్పటికీ కూడా మీ బాధ్యతలు, నా బాధ్యత ఏంటి, నేను ఎలా వ్యవహరించాలి, నేను ఏ విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళాలి, నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనే విషయంలో మీరు చక్కటి అవగాహనను పెట్టుకుని ఉంటారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. అయితే బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కగా కొనసాగించగలుగుతారు. అవి చేసే సమయంలో కూడా అప్రమత్తంగా ఉంటూ మీ పనులు, బాధ్యతలను మీరు ఎంతో సునాయాసంగా జరిపించుకోగలుగుతారండి. కొంతవరకు స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి, ఇట్లాంటి వ్యవహారాల విషయంలో కూడా కొంతవరకు ముందంజలోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా గృహోపకరణాలను కానీ, లేదా స్వర్ణాన్ని కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొంతవరకు ఆ దిశగా ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి.
అన్ని విధాలుగా కూడా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా మీరు వాటిని అనుకూలంగా మార్చుకునేంత తెలివితేటలు, అంత సమయస్ఫూర్తి మీలో ఈరోజు ఉంటాయండి. అదే మీ యొక్క విజయ రహస్యంగా ఉంటుంది. అంటే ఎవరు ఎలా చేస్తున్నా, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, లేదా అన్ని అనుకూలంగా లేకపోయినా మీకు కావాల్సిందేదో మీరు తెలివితేటలతో చేసుకోగలుగుతారు. చక్కగా అనుకున్న సమయానికి ప్రతి అనుకున్న విషయాన్ని ముందుకు తీసుకువెళ్తూ మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్నయితే పొందగలుగుతారండి. ఇక కుటుంబ వ్యవహారం ఏదైతే ఉందో కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అన్ని విషయాలలోనూ చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా వారు అన్నింటా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవిస్తూ అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. బాధ్యతల నిర్వహణలో మీతో పాటు వారి వంతు సహాయాన్ని వారు మీకు అందించడం మీకు మానసికంగా కొంత ధైర్యాన్ని, సంతోషాన్ని కూడా కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను, మీ రోజువారీ కార్యకలాపాలను ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా మీ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూస్తూ మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీరు బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. పనిభారం ఒత్తిడి ఉన్నా కూడా చక్కగా పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఎన్నో మార్పులు అయితే చక్కగా చోటు చేసుకోబోతున్నాయండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో అన్నింటా అనుకూలమైన పరిస్థితులతో మీ భాగస్వాములతో చర్చలు, సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వంతో మరింత ముందుకు నడుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. అయితే పనులలో మాత్రం కాసింత పనిభారం ఒత్తిడి ఉండబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా బాధ్యతగా తీసుకుంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహరించగలుగుతారు. సన్నిహితులు, స్నేహితుల యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహాలను తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయంలోనూ కూడా ముందంజలో ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవగలుగుతారు. ఎంత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కాసింత మాట మంచి జరుపుకునే విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి సహకరిస్తూ వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి అడుగు ముందుకు వేయటం కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు తీసుకునే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. కొత్త ఆలోచనలతో ప్రణాళికలు చేయగలుగుతారు. అనుకున్న విధంగా సకాలంలో మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రజాశ్రేయస్సు కోసం అన్ని పనులను చేస్తూ ఎంతో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ లేదా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలలో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో చకచకా ముందుకు వెళుతూ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ రోజునైతే అనుకూలంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.